హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. గత కొద్ది రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య వార్ జరుగుతోంది. ఎక్కడ చూసినా మిస్సైల్స్ దర్శనమిస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇరు దేశాలు నష్టపోతున్నాయి. అయినా యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. దీంతో అనేక అంశాలు చర్చకొస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎక్కడ మొదలైంది? ఇందుకు అమెరికా పాత్ర ఏంటి? ఎందుకు ఇజ్రాయెల్ తగ్గేదలే అంటుంది? గతంలో ట్రంప్ హత్యకు కుట్ర చేసింది ఇరానేనా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇక్కడ ఇజ్రాయెల్ ఒక మొండి దేశం. దీని మెయిన్ పాలసీ శిక్షించు, తుదముట్టించు. మనతో యుద్ధం అని భావించడానికే భయపడాలి, మనపై దాడి చేయడానికే దడుచుకోవాలి. ఇది ఇజ్రాయెల్ బేసిక్ థియరీ. కేవలం దేశాలు, వాటి సైన్యాలు, ఇతరత్ర వ్యవస్థల మీద మాత్రమే కాదు, వ్యక్తుల మీద కూడా ఇజ్రాయెల్ కన్నేసిందంటే వారు నామరూపాలు లేకుండా పోతారు. కావాలంటే ఇదే యుద్ధంలో చూడండి. ఇరానీ అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ ఏ విధంగా మట్టుబెట్టిందంటే, టెహ్రాన్లో కారు బాంబులు పెట్టి 6 అణుశాస్త్రవేత్తలను తుదముట్టించేసింది. దీనికి కారణం ఏంటంటే, గత కొంతకాలంగా ఇరాన్ ఇజ్రాయెల్పై అణుదాడి చేస్తానని చెప్పడమే. కేవలం మాటలే కదా అన్న కోణంలో ఇజ్రాయెల్ కొన్నాళ్ల పాటు ఏమరపాటుగా ఉంటూ వచ్చింది. ఈలోగా అణు నిర్వహణ సంస్థ ఒక ప్రకటన చేసింది. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ అణు నియమాలను ఉల్లంఘించినట్లు తేల్చి చెప్పింది. దీనంతటికీ కారణం ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియం శుద్ధి చేయడమే. ఈ మొత్తం యురేనియంతో 9 అణుబాంబులు చేయవచ్చు. ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో ఇక ఇజ్రాయెల్లో ఓపిక నశించిపోయింది. దీంతో ఎలాంటి ప్రకటన లేకుండా వారికెంతో పవిత్రమైన శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భీకర దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. ఆ దేశ అణు నిల్వలుండే ప్రాంతం నాటాంజ్పై భారీగా విరుచుకుపడింది. దీంతో నేలమాళిగలో ఉన్న అణు కేంద్రంపై కప్పు దారుణంగా దెబ్బతింది. ఇక టెహ్రాన్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే మరో అణు కేంద్రంపైన దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడం మాత్రమే కాకుండా ఆ దేశ ఆర్థిక మూలాలైన చమురు బావులు, ఇంకా గ్యాస్ నిల్వలపైన దాడులు చేసింది. ఒకేసారి 11 గ్యాస్ ట్యాంకర్లను పేల్చడంతో అవి ఒక్కొక్కటి పేరుతూ భారీ అగ్నికీలకలు ఎగిసిపడడం ఆ ప్రాంతంలో భీతావాహ వాతావరణం నెలకొంది. తొలి రోజు అంటే శుక్రవారం చేసిన దాడిలో ఇరానియన్ సైనిక అధికారులతో పాటు అణు సైంటిస్టులను సైతం మట్టుబెట్టడంతో పాటు 100 మంది వరకు చనిపోయినట్లుగా చెప్పింది ఇరాన్ స్టేట్ టీవీ. ఇదిలా ఉంటే శనివారం ఆర్థిక మూలాలపై దెబ్బ తీసి దారుణమైన నష్టాన్ని కలిగించింది. ఇది మా దేశంపై ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపుతుందని ప్రకటించింది ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ. ఆదివారం ఒక అపార్ట్మెంట్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడంతో 29 మంది చిన్నారులతో పాటు 60 మంది పౌరులు మరణించారు. ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేసింది. మే 4న ఆ దేశ రక్షణ మంత్రి తమ దగ్గర 1200 కిలోమీటర్ల రేంజ్ అత్యాధునిక మిసైల్స్ ఉందని, అది ఇజ్రాయెల్పై వాడబోతున్నామని ప్రకటించినట్టే వాటిని వాడింది. హజ్ కాసిం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసింది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్లోనూ మరణాలు సంభవించాయి. అయితే ఈ దాడుల వెనక అమెరికా పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తోంది ఇరాన్. కారణం, గత కొంతకాలంగా ఇరాన్ అమెరికా మధ్య అణు ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఎంతకీ తేలడం లేదు. దీంతో అమెరికా ఇజ్రాయెల్ చేత ఈ దాడులు చేయించినట్లుగా అనుమానిస్తోంది ఇరాన్. అన్నట్టుగానే ట్రంప్ కూడా మాతో అణు ఒప్పందం ఇకనైనా చేసుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పుడు చేసుకుంటే ఇరాన్ సామ్రాజ్యంలో ఏదీ మిగలదని హెచ్చరిస్తున్నారు. అయితే దీన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండిస్తోంది. ఈ సమయంలో అణు ఒప్పందాలు చేసుకోవడం ఏంటన్నది ఇరాన్ వాదన. అంతేకాదు, ఒక పక్క ఇజ్రాయెల్ దాడులకు మద్దతు తెలుపుతూ మరోపక్క మాతో ఒప్పందాలు చేసుకోవడానికి ఎగబడ్డమా అన్నది ఇరాన్ ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉండగానే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ చేసింది ఇరాన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ మొత్తంగా 2 సార్లు ట్రంప్ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని, ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక 2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తెచ్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ను లక్ష్యంగా చేసుకున్నాయని అంటున్నారు. ఇక
అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. అయితే నేతాన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాగా ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించలేదు. ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ గతంలో తన హత్యకు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.